ఇవన్నీ నేను రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేశాం, కానీ ఏ పార్టీకి అనుకూలంగా పోరాటం చేయలేదు. నా లైఫ్లో ఏ రోజు నేను జై చంద్రబాబు నాయుడు అని కానీ, జై తెలుగుదేశం అని కానీ, లేకపోతే జై ఇంకొకటి కానీ ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కానీ, భారతీయ జనతా పార్టీతో కానీ, జనసేన పార్టీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ కనీసం వాళ్లతో రాజకీయపరమైనటువంటి చర్చలతో వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాల్లో ఏ రోజు కూడా నేను మాట్లాడటానికి ప్రయత్నించాలా. ఎందుకు అంటే, ఇదిగో ఈ మహానుభావుడే నాకు స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మనం ఒక రాజకీయ పార్టీని ప్రశ్నించేటప్పుడు ఇంకొక రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తాం. దట్స్ ఆల్. అంశాల వారీగా పనిచేసాం తప్ప ఏ రోజు తెలుగుదేశం పార్టీతోటి నేను అంతర్గతమైనటువంటి విషయాల్లో చర్చ చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీని నేను కేవలం ఒక పార్టీగానే చూస్తాను అని మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను 2024 సంవత్సరంలో మా పార్టీ తరపు నుంచి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ప్రకటించుకొని వెళతాం. 100 ఓట్లు వచ్చినా, 50 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 5000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా, ఓట్లు ఎన్నొచ్చినాయి అనేది డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉన్నది అని ఆనాడు 1951లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ పెట్టి ఏ విధంగా ఓడిపోవచ్చు. ఆయన ముంబై కాన్స్టిట్యున్సీలో నుంచి పోటీ చేసి ఒక పాలవాడి మీద ఓడిపోయినాడు. కానీ ఓడిపోయినాను కదా అని చెప్పి ఏ రోజు వెనకడుగు వేయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఖచ్చితంగా మేము 2024లో అన్ని రాజకీయ పార్టీలాగే మా పార్టీ కూడా 175 అసెంబ్లీ, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా దగ్గర డబ్బు లేదు సోదరులారా. డబ్బు లేని కారణంగానే పాదయాత్ర చేయటానికి కానీ, ప్రజాయాత్ర చేయటానికి కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగటానికి కానీ మా దగ్గర స్తోమత లేదు. కాబట్టి ఈరోజు మేము ముందు కూర్చొని ఈ వీడియోలో మాట్లాడగలిగిన సత్తా ఉంది, తిరగగలిగిన ఓపిక ఉంది, వయసు ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి ఆ ప్రజలతోటి కలిసి కలిసి సమస్యలను తెలుసుకొని పరిష్కరించగలిగిన స్థాయి ఉంది. కానీ మా ఆర్థిక స్తోమత వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి ముంగిటికి రాలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజ్యాంగాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదితో కలిసి పనిచేయాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రాజకీయ పార్టీని తీసుకువెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ప్రాక్టీస్ చేసుకోకపోతే ఆ రోజు బ్రతకలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ప్రాక్టీస్ లేకపోతే ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రాక్టీస్ చేసుకుంటూ రాజకీయాలు చేశారో, ప్రాక్టీస్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడో, ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా వెనుకున్నటువంటి పార్టీని చిత్తగా మంది నాతో కలిసి నడిచేటువంటి పార్టీని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే యావగింపు కలుగుతుంది. ఈరోజు మా ప్రత్యర్థి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసి 76 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశాన్ని ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో పెట్టడానికి కారణభూతమైనటువంటి పార్టీలన్నీ ఈరోజు ఉద్దనారి ప్రతివతలాగా కబుర్లు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియో చూశాను నేను. ఈ వీడియోని మీ అందరికి వినిపించాలి. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి విలువ లేకుండా చేసి, ఒక ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే సీటు, 100 కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ సీటు, లేకపోతే ఒక మంత్రిగా అయ్యి ఇన్ని 100 కోట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ రాజకీయంగా పెట్టుబడి, ఓటర్లకు 5,000 రూపాయలు ఇచ్చి, 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మందు, ముక్క, మద్యం మొత్తాన్ని ఓటర్లకి పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ని, రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలని వాడేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని వరుసలో నిలబెడితే ఫస్ట్ పర్సన్గా ఉండేటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరం నుంచి 19 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా నేనేం మాట్లాడటం లేదు, కానీ
ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ముఖ్యమంత్రి స్థానంలో ఒక 14 సంవత్సరాలు పనిచేసి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థల మొత్తాన్ని వాడేసి వ్యవస్థల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలో ఇంకొకరికి ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం 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 అని కేకలు వేస్తుంటే కాకి ఒక అద్భుతమైనటువంటి పాట పాడినట్టుగా ప్రజలు నమ్మాలా అని నాకు అనిపిస్తుంది.